సార్ ఇప్పుడు మూవీస్ లో చేసేటప్పుడు ఒక యాక్టర్ గా మనకి బయటకెళ్ళినప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు, మనకి మంచి పేరు వచ్చింది అనేది తప్పకుండా హ్యాపీనెస్, అదొక అదృష్టం కూడా. ఆ, అది హ్యాపీనెస్సే. బట్ ఫినాన్షియల్ గా ఎంతవరకు హ్యాపీనెస్ ఉంటుంది? సక్సెస్ వస్తేనే సక్సెస్ ఎక్కడ ఇదైతే ఉంటుందో ఫైనాన్స్ అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే. అది లేదన్నప్పుడు సినిమాలు ఎక్కడ కనబడినా మన దగ్గర లేదన్న లెక్క. డబ్బులు ఇంకోటి మనం ఆదా చేసి పెట్టుకోవాలా, అనవసరమైన వీటికి పోకూడదు. ఇంట్లో ఒకరు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే ఒకరు దాచేవాళ్ళు ఉంటారు. సో అలా ఖర్చు పెట్టేది మీరా ఇప్పుడు, శృతి గారా? నేను ఖర్చు పెడతాను ఎక్కువ. శృతి గారు సీరియల్స్ లోనే కంటిన్యూ చేస్తున్నారా? మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్? మూవీస్ తను చేసిన గంగతో రాంబాబు, అతడు అది చెప్పాను కదా, ఇస్తే ఎవరైనా చేయడానికి రెడీ, కానీ వాళ్ళు సో తనకిస్తే చేస్తారు. అంటే యాక్చువల్గా శృతి గారు కూడా అక్కడ సీరియల్స్ దగ్గర నుండి వర్స్టైల్ యాక్టర్. తను ఏదైనా చాలా బాగా చేస్తారు, తన వాయిస్ కూడా రీచ్ అవుతుంది, కామెడీ ఐడెంటిఫై కూడా చేస్తాం. మన వల్ల అది కాదు. ఓకే. ఇప్పుడు మీకు కామెడీ రోల్ వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? అది ఛాలెంజ్ కదా తప్పకుండా. అది మనకు తెలియదు, కానీ డైరెక్టర్ చెప్పి చేయించుకుంటాడు. చూడు, ఇలా చేయండి, ఇలా చేయండి. అందుకు వాళ్ళు ఎప్పుడే కానీ డైరెక్టర్ చెప్పిందంటే చాలు. ఎప్పుడు డైరెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు డైరెక్టర్, ఎందుకంటే ఆయన తెలుసు కదా, చూస్తూ ఉంటాడు. ఈజ్ ఫస్ట్ ఆడియన్, అతనే ఫస్ట్ చూసేది, అతనే ఫస్ట్ మొదటి ప్రేక్షకుడు కూడా. సో అందుకు ఆయన చెప్పిన దానిలో కొంచెం చేస్తే చాలు. సో ఎందుకంటే మనకు తెలియనివి డెఫినెట్ గా మనము చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మనం దాన్ని గ్రహించాలా. దాన్ని ఈడేం చెప్పడం నాకు తప్పు. మీరు యాక్టర్ గా వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మామూలుగా స్క్రీన్ మీద మనం చూస్తే ఇదేంటి మా నాన్న కూడా ఏం పైన వీడు ఏం చేస్తాడు, కానీ మా నాన్న నేను కారులో తిప్పా మా అమ్మని. సో దే ఆర్ హ్యాపీ. కానీ మా నాన్న తొందరగా అయ్యారు, 2022లో అయ్యారు. ఈ సక్సెస్ మా నాన్న చూడలేదు. అంటే నేను ఆ దినలోనే ఒక కారు కొని మా నాన్న తిప్పాను, దానికే మా నాన్న హ్యాపీ. ఎవరైనా కొడుకు ఎదుగుతున్నారు అంటే వీడేమి చేయలేడు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న మా నాన్న అందరికీ నా కొడుకుల్లో వీడు బాగా చేస్తున్నాడు, కారులో తిప్పుతున్నాడు, నేను అడిగితే ఏమడిగినా దానికి డబ్బులు ఇస్తున్నాడు అనే ఇది ఉన్నప్పుడు, సో అతను చాలా ఉన్నది. అది ఇప్పుడు ఉంటే ఇంకా అసలు వాళ్ళు పట్టలే ఆంగ్లంలో ఉండేవాళ్ళు. కానీ మా అమ్మ చూసేసింది. అమ్మ ఒక 2 years అయింది తను ఎక్స్పైర్ అయింది. బట్ ఆమె అన్ని చూసేసి మా అమ్మ ఇది నాకు. సార్ మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, మా నాన్న ఇంత పెద్ద యాక్టర్ అని చెప్పి? అది నాకు తెలియదు, వాళ్ళని అడగాలి. ఎప్పుడు మీతో షేర్ చేసుకోరా? బాండింగ్ ఎలా ఉంటుంది సార్ అసలు మీకు వాళ్ళకి మధ్యలో? జనరల్ గా నాన్న అనగానే అబ్బాయిలు. నేను మోస్ట్లీ ఒకటి చూస్తాను, నాకు నాకు చిన్నప్పుడు నేను కావాలనుకున్నా దొరకలేదు. నా పిల్లలకి ఏది తక్కువ చేయకూడదు, ఏ దీనిలో కూడా పెట్టడం అన్నింటిలో నేను చేద్దాం. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ మన చేతిలో ఉండదు, మనం పెంచి పోషించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒకటి అనుకోవాలి. వాళ్ళు ఏమి అంటే మా నాన్న నాకు దేనిలోనూ తక్కువ చేయలేదు, నీ ఇది అడిగితే పర్వాలేదు ఇంకొకటి తీసుకో, నన్ను ఎంకరేజ్ చేశారు ప్రతి విషయంలో. సో మేము ఎలా ఉండాలని వాళ్ళకి వదిలేస్తాను. నేను ఎప్పుడు వాళ్ళని ఆపేక్షించను, మీ ఇష్టం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేదాకా, అప్పటి ఇది వేరే జనరేషన్, ఇప్పటి జనరేషన్ వేరే. ఇప్పుడు 17, 15, 10th దాటారంటే అయిపోయింది, వాళ్ళ ఇష్టం వాళ్ళకే తెలుస్తుంది. సో పిల్లల విషయంలో నేను పెద్దగా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే మా పిల్లలు సంపాదించుకుంటారు ఎలాగైనా, అదొక ఇది ఉంది. కానీ నా వరకు నేను ఏం చేయాలా అది నేను చేస్తాను. వాళ్ళకి సమకూర్చాల్సిన వాటి వరకు సమకూర్చిన డబ్బులు తెచ్చేసి కూడబెట్టించే వాళ్ళు అడిగిందా. ఇప్పుడు ఏదైనా అడిగితే నాన్న నాకు నా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి ఇదిగా ఉంటుంది.